నేనంట ఆయనను గూర్చిన చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? 70 కిలోమీటర్ల దూరం నుంచి 12 మంది కొడుకు పిల్లలను తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు. తాను చనిపోయే ఆఖరి క్షణం వరకు ఒక్క ఆదివారపు ఆరాధన కూడా తను మిస్ కాలేదట. విన్నారా? రెండవది ఇంకొక విచిత్రం. ఇన్ని సంవత్సరాలు తన ఆధ్యాత్మిక జీవితంలో 70 కిలోమీటర్ల దూరం ప్రయాణమే వస్తున్న తన ఆధ్యాత్మిక పరంపరలో ఇన్ని సంవత్సరాలలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా ఆలస్యంగా రాలేదంట. ఏమండి, ఏమన్నాను చెప్పాలి? ఈ 70 కిలోమీటర్ల దూర ప్రయాణంలో ఆదివారపు ఆరాధనకు ఒక్క రోజు కూడా ఆలస్యంగా రాలేదట. నేనంట, ఈ అమ్మ ఆదివారపు ఆరాధనకి ఆలస్యంగా వస్తున్నారంటే, అన్నయ్య మా ఇంట్లో ఉంది 5 అన్నయ్య, మాకుంది ఒకే ఒక్క ఖాళీ పూర్తి చేయండి బాత్రూమా, రైట్ అది చెప్పలేక నేను ఆపా. ఆడు స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళాలి. మా రెండో వాడు ఉన్నాడన్నా లోపలికి వెళ్తే మన ఇంట్లో కూడా ఉందన్నట్టు లోపలికి వెళ్తే ఆడు బయటికి రాడన్నా, ఆడు లోపలికి వెళ్ళి కూర్చొని నిద్రపోతాడేమో అర్థం కాదన్న. డోరు కొట్టి 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 అన్నయ్య 5 మందికి ఒకే బాత్రూమ్ అయినప్పుడు అన్నయ్య మీరు చెప్పండి ఆలస్యం కాదా? అవుతుందా? మీ ఇంట్లో 5, ఈ ఇంట్లో పిల్లలే 12 మంది. ఒకసారి చూడండి సార్, పిల్లలు ఎంతమంది? పిల్లలు ఉన్న చోట పెద్దవాళ్ళు లేకుండా ఉంటారా? అసలు నేనంట, పెద్దవాళ్ళు లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు కదా? అమ్మ నాన్న, వాళ్ళమ్మ, సరే వాళ్ళని తీసేయండి, మొత్తం కలిపితే ఇంచుమించు 15 మంది. మరి 15 మందికి 150 బాత్రూమ్లు ఉన్నాయి అనుకునేరు కాక, అందరూ మనలాంటి కుటుంబాలే ఉంటాయి కదా, 1-2 కుటుంబాలు, 1-2 బాత్రూములు. మరి వీళ్ళందరూ స్నానం చేసి వచ్చేలోపు నేనంట 7ంటికి ప్రార్థనకి వెళ్ళాల్సి వస్తే 1 గంట ప్రయాణం అయితే 6ంటికే వాళ్ళు బయలుదేరాలి. ఒక మాట. ఇప్పుడు 6ంటికల్లా అందరూ బయలుదేరాలంటే 8ంటికి లేచి స్నానం చేయాలి అంటే వాళ్ళ ఇంట్లో ఆదివారపు ఆరాధన 4ంటికే ప్రారంభం అవుతుంది. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలే. తమ్ముడా 8ంటికి 4ంటికి లేచి, అది యుద్ధ ప్రాతిపదిక మీద ఎవడైనా లోపలికి వెళ్ళా, రే బయటికి రా టైం అయిపోతుంది, ఆరాధన టైం అయిపోతుందని ఒక్కొక్కరిని హంటింగ్ చేస్తే కానీ టయానికి రాగలిగేవాళ్ళు. ఆ భక్తుడిని కూర్చున్న చరిత్ర తన విశ్వాస జీవితంలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా కోల్పోలేదు. 70 కిలోమీటర్లు ప్రయాణమే వస్తున్న పరంపరలో తన 12 మంది పిల్లల్లో ఒక్క బిడ్డ కూడా ఆదివారపు ఆరాధన కోల్పోలేదు. చిన్న మాట, ఈరోజు ఆదివారం కదా, ఈ 2025 సంవత్సరానికి ఇది 47వ ఆదివారం. ఈ 2025 సంవత్సరానికి ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాకుండా మందిరానికి వచ్చాను. అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఒక్క ఆదివారం కూడా. ఏం నిత్యానందం అన్నా, అమెరికా వెళ్ళి వచ్చావా? నాకు కూడా ఒక టికెట్ తీయే. రైట్, ఎత్తండ్రా తల్లి. రైట్, సరే 5:45కి ఆరాధన కదా, ఒక్క నిమిషం కూడా నేను లేట్ రాలేదన్నా. ఈ 47 ఆదివారాలు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వందనాలు అన్న, థ్యాంక్ యూ. చెయ్యి ఎత్తనోళ్ళు హుసేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి హుసేన్ సాగర్ అందాలు చూసి తిరిగి రండి. ఓకే, అద్భుతం. ఒక్క ఆదివారం అంటే వీళ్ళెవరో అద్భుతం. తెలుసా, వాళ్ళ ప్రాణం కంటే ప్రార్థనను, వాళ్ళ ప్రాణం కంటే ప్రభు పరిచర్యను, వాళ్ళ ప్రాణం కంటే దేవునితో సహవాసాన్ని, వాళ్ళ ప్రాణం కంటే ఆత్మీయతను ప్రేమించారు కనుక 70 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు కాదు, 700 సంవత్సరాలైనా వాళ్ళ ఆధ్యాత్మిక చెక్కు చెదరదు. అలాంటి దివ్యమైన ఆధ్యాత్మిక జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రాణం కంటే పనిని ఎక్కువ ప్రేమించారు.
అందుకనే వారు విజయాన్ని సాధించారు. ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించారు. ఆఖరి మాట చెప్తాను, ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రాణం కంటే పరిశుద్ధతను ఎక్కువ ప్రేమించాలి. ప్రాణం కంటే పరిశుద్ధతను ఎక్కువ ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి చూడండి. ఆ మాట ఇది చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ కలిసి సరే 2వ వచనం నుంచి చూడు తమ్ముడు. 2వ వచనం చాలా విషయాలు ఉన్నాయి, అయితే క్లుప్తంగా చెప్తాను. నాతో కలిసి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. 3వ వచనం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. 4వ వచనం ఇక్కడ నుంచి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. నా వైపు చూడండి, చివరి మాట నాతో కలిసి చెప్పండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడుడి. ఎందుకు ఈ మాట అన్నాడు? పాపంతో పోరాడుటలో రక్తం కారునంతగా పోరాడండి అని ఎందుకు అన్నాడో తెలుసా? నువ్వు పరిశుద్ధత సంపాదించాలంటే యుద్ధం చేయాలి. పరిశుద్ధత, దేవా పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను, నాకు యేసునామములో అడుగుతున్నావు తండ్రి అని పొదుపైన ప్రార్థన చేస్తే వచ్చేది కాదు. నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను, నాకు ఈ ప్రభువా పొడి మాటలతో చేస్తే వచ్చేది కాదు. ఒకడు పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధత కొరకు యుద్ధం చేసేవాడై ఉండాలి, పోరాటం చేసేటువంటి వాడై ఉండాలి. నేనంట కష్టపడి చదువుకుంటే ఒకడు ఉద్యోగాన్ని సంపాదించవచ్చు సార్. దివారాత్రుల్లో పుస్తకాలు పురుగై అహోరాత్రులు ప్రయాసపడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు సార్. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం తేలికేమో, కానీ అపవిత్రమైన ఈ లోకంలో ఒక మనుషుడు పవిత్రంగా బ్రతకటం ఐఏఎస్ ఆఫీసర్ అయిన దానికంటే ఇంకెక్కువ పోరాడాల్సి వస్తుంది. నా మాట విన్నారా? పరిశుద్ధంగా బ్రతకటం నేను చెప్పినంత తేలిక కాదు, మీరు విన్నంత తేలిక కాదు. పరిశుద్ధత కొరకు ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో యుద్ధం చేయాలి. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి కాదు, శుద్ధీకరణ కోటాలప్పుడు కాదు. నేనంట పరిశుద్ధంగా బ్రతకాలంటే క్రైస్తవుడు ప్రతిరోజు యుద్ధం చేయాలి. నేనంట ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం యుద్ధం చేస్తూనే. మీరు మిలిటరీలో పనిచేశారు కదా, మిమ్మల్ని అందరూ మిలిటరీ అంకుల్ అంటారు కదా. ఎన్ని సంవత్సరాలు మిలిటరీలో పనిచేశారు అన్న. పాస్టర్ గారు దరిదాపుగా ఒక 20 సంవత్సరాలు పనిచేశాను పాస్టర్ గారు అన్నాడు. ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళారు అన్న. ఆయన అన్నాడు, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్కసారి కూడా యుద్ధానికి వెళ్ళలేదు అన్నాడు. వింటున్నారా? దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒకసారి కూడా యుద్ధానికి వెళ్ళలేదు. ఏమండి పిస్టల్ పట్టుకోలేదా? పట్టుకోవాల్సిన అవసరమే రాలేదండి. ఏ యుద్ధం రాలేదా? ఒకసారి వచ్చింది కానీ నన్ను పంపలేదండి, వేరే వాళ్ళని పంపారండి అన్నాడు. వినండి, సైనికుడనే పేరు వహించిన వాడు జీవిత కాలంలో ఒక్కసారైనా యుద్ధం చేసే అవకాశం రాకపోవచ్చు. క్రైస్తవ సైనికుడికి ఒక యుద్ధం కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతిరోజు నీకు పోరాటం ఉంటుంది. ప్రతిరోజు నీకు పోరాటం ఉంటుంది. విచిత్రం, ఆ యుద్ధం ముందు చూసారా, శత్రువులతో యుద్ధం. కానీ నీకెదురయ్యే యుద్ధం మొట్టమొదట నీ సొంత శరీరంతోనే నీకు యుద్ధం. నీ సొంత శరీరంతోనే నీకు యుద్ధం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు యుద్ధం చేయాల్సింది నీ సొంత శరీరంతోనే యుద్ధం చేయాలి. దేని కొరకు? పరిశుద్ధతను సంపాదించడానికి ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో యుద్ధం చేయాలి. నన్ను అడగండి, అన్నయ్య పరిశుద్ధత కొరకు ఎందుకు మనం యుద్ధం చేయాలి?
రక్తం కార్యాంతగా ఎందుకు దేవుని సన్నిధిలో పోరాడాలి? అరే, లోకంలో ప్రజలు ఉన్నారు, అటు తాగాలనుకుంటే తాగుతున్నాడు, గంజాయి తినాలంటే గంజాయి తింటున్నాడు, స్మోక్ చేయాలంటే స్మోక్ చేస్తున్నాడు, వాడు విచ్చలవిడిగా బ్రతుకుతున్నాడు. అలాంటి ఈ పాపపు లోకంలో ప్రతి క్షణం మడిగట్టుకొని బ్రతకాలంటే ఎంత పోరాటం అవుతుందో కదా. పరిశుద్ధత కొరకు ఎందుకు మనం యుద్ధం చేయాలి? పాపం చేయకుండా ఎందుకు మన జీవితాన్ని కాపాడుకోవాలి? చూడండి, యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. 24:19 నాతో కలిసి చెప్పండి. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్ళు ఎగసిపోవున్నట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఒకసారి నా వైపు చూడండి. పాపం చేసిన వారిని ఏం పట్టుకుంటుందట? పాపం చేసిన వారిని ఏం పట్టుకుంటుందట? పరిశుద్ధత కొరకు ఎందుకు యుద్ధం చేయాలి? నీ ఆత్మ పాతాళంలో పడకుండా, నీ ఇంటి వారు పాతాళంలో పడకుండా, నరకాగ్నికి అప్పగించబడకుండా, నరక వేతనం నుంచి తప్పించి పరలోక రాజ్యం చేరునట్లుగా. విన్నారా? ఎందుకు పాపంతో యుద్ధం చేయాలి? పరిశుద్ధత కొరకు మడిగట్టుకొని ఎందుకు బ్రతకాలి? తమ్ముడు, నీ చూపు జాగ్రత్త. ఎందుకు ఈ మాటలు? తమ్ముడు, నీ ఆలోచన జాగ్రత్త. అయ్యో తమ్ముడు, ఎవరి జీవితం ప్రమాదకరమైంది, జాగ్రత్త. ఎవరి జీవితాన్ని పవిత్రంగా కాపాడుకో. ఎందుకు గుండెల విషయాలుగా దైవ సేవకులు బోధిస్తూ ఉంటారు? ఎందుకో తెలుసా? పరిశుద్ధత కొరకు ఎందుకు యుద్ధం చేయాలి? పాపంతో ఎందుకు పోరాడాలి? ఎందుకు పోరాడాలో తెలుసా? పరలోక రాజ్యము నిమిత్తం. నీ ఆత్మ పాతాళమునకు అప్పగించబడకుండా ఉండునట్లుగా, పాతాళ వేద నుంచి తప్పించబడటానికి ప్రతి వాడు తన ఆధ్యాత్మిక జీవితంలో యుద్ధం చేసేవాడిగా ఉండునుగాక. ఇక్కడ చక్కటి మాట అంటాడు. ఉష్ణము చేతను అనావృష్టి చేతను మంచు నీళ్లు ఎగిరిపోవున్నట్లు. అది ఎంత ఖచ్చితమో, పాపం చేసిన ప్రతి వాడిని పాతాళం పట్టుకుంటుంది అనేది అంత ఖచ్చితం. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు, ఇది ఖచ్చితమా కాదా? పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు, నో డౌట్, ఇట్స్ రూల్డ్ అవుట్ 100%. పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, పాపం చేసిన ప్రతి వాడు పాతాళానికి గురవుతాడు, ఇది ఖచ్చితం. నరకాగ్నికి గురవుతాడు, ఇది ఖచ్చితం. ఉష్ణము చేత, అదే అంటే బాగా అనావృష్టి చేత, ఉష్ణము చేత, వర్షం అస్సలు పట్ల, విపరీతమైన వేడి. ఎండాకాలంలో మంచునీళ్ళన్నీ ఏమైపోతాయి? వేసవి కాలంలో మంచునీళ్ళన్నీ ఆవిరైపోతాయి అనేది ఎంత ఖచ్చితమో, వేప విత్తనం చేదుగా ఉంటుంది అనేది ఎంత ఖచ్చితమో, సీతాఫలం తీయగా ఉంటుంది అనేది ఎంత ఖచ్చితమో, ఉసిరిగా పుల్ల పుల్లగా ఒగరుగా ఉంటుంది అనేది ఎంత ఖచ్చితమో, పాపం చేసిన ప్రతివాడు పాతాళానికి గురవుతాడు. జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న అయ్యలారా ఒకసారి ఆలోచించండి. ఎందుకు మడిగట్టుకొని ప్రతి క్షణం దేవా పవిత్రంగా బ్రతకాలి, ఏ పాపంలో పడకూడదు, ఆలోచనలో కూడా తప్పిపోని పవిత్రమైన జీవితం నాకు కావాలని ఎందుకు పరిశుద్ధత కొరకు ప్రతిరోజు క్రైస్తవుడు యుద్ధం చేయాలి? పాతాళం నుంచి తప్పించబడి పరలోక రాజ్యం చేరున్నట్లుగా. పెద్దగా చెప్దాం ఆమేన్. అసలు నేను ఇంకొక మాట అంటాను సార్, పాపం చేయకుండా బ్రతికినందువల్ల పరలోకం చేరుకుంటాం అనే కాదు, పాపం చేస్తే పాతాళంలోకి వెళ్తాం అని చనిపోయిన తర్వాత జీవితమే కాదు. నేనంట, ఒక ఇంట్లో పాపం చేసే పిల్లలుంటే, ఒక ఇంట్లో పాపం చేసే వ్యక్తులుంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళటం దేవుడు ఎరుగు. బ్రతికున్న దినాల్లోనే ప్రత్యక్ష నరకాన్ని భూమి మీద చూస్తారు. ఓ త్రాగుబోతు భర్త, కొంతమంది తల్లులు నిజంగా వాళ్ళు కాళ్ళు గడిగినా ఆ భర్తలు వాళ్ళ రుణం తీర్చుకోలేరు. అంత భక్తి కలిగిన తల్లులు కొంతమంది ఉన్నారు. పచ్చి తాగుబోతు. నేనంట, ఆ పచ్చి తాగుబోతు భర్తతో కాపురం చేసేటప్పుడు
ఆ భార్య పిల్లలు ప్రతి క్షణం నరకాన్ని చూడరా? గంజాయికి అలవాటు పడిన కొడుకుని చూసి, త్రాగుడికి అలవాటు పడిన కొడుకుని చూసి, వ్యసనాలకు బానిస అయిపోయిన కొడుకును చూసి, చనిపోయిన తర్వాత నరకం చూడటం దేవుడు ఎరుగు సార్. బ్రతికున్న దినాలలోనే లోకంలోనే ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తారు. వాడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఇంజనీరింగ్ చదువుతున్నానని ప్రతి నెల డబ్బులు గుంజుకునేవాడు. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తయింది. మరి ఈడు ఇంజనీరింగ్ ఏమో 7 సంవత్సరాలైనా పూర్తి కాల. 7 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలైనా పూర్తి కాదు. కర్నూలు నుంచి తల్లి ప్రతి నెల టీచర్. ఆ తల్లి హై స్కూల్ టీచర్ ఆ తల్లి. ఒరే మార్రా దా అలవాటు, నీకు దండం పెడతారా, కుటుంబాన్ని నాశనం చేసుకున్నావురా. ఒక్కగా నాకు కొడుకు కొరకు ఆ తండ్రి తల్లి అబ్బా వారు పడిన వేదన అంతా కాదు. ఒకనొక సందర్భంలో ఈ డబ్బులన్నీ పంపిస్తూ ఉంటే ఇలా వృధా చేస్తున్నాడని చెప్పి ఆ తల్లి బిగబట్టింది. ఇంటికి వచ్చాడు. సరదాగా మాట్లాడుతున్నట్లున్నాడు. తండ్రి స్నానానికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళాడు. బోల్టు పెట్టాడు. అమ్మ కిచెన్లో పని చేస్తుంది. కత్తి తీసుకున్నాడు. ఆ కత్తితో అమ్మను చంపి అమ్మ మీద కూర్చొని కస 107 కత్తిపోట్లు. ఆ అమ్మ పేగులు బయటికి తీసి, రేయ్ నీ భార్యను చంపాను రారా. ఆ బాత్రూంలో తండ్రి గడగడలాడతా, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? తలుపు బ్రద్దలు చేసుకొని బయటకు వచ్చి చూస్తే తల్లి పేగులు మెడలో వేసుకొని ఒక రాక్షస రూపంలో పాపం బ్రతుకును నాశనం చేస్తుంది. అపవిత్రత జీవితాలు నాశనం చేస్తుంది. భూమి మీదే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించడానికి పాపం కారణమవుతుంది. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో లేఖనాల్లో పదే అంటాడు కదా, భయము నొంది. సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటిని చూడటానికి ఎందుకు నువ్వు భయపడాలి? పాపం చేసే ప్రతి వాడిని పాతాళం పట్టుకుంటుంది. చెడు వ్యసనాలు, దేవా ఏ వ్యసనంలో పడిపోకుండా నా జీవితాన్ని కాపాడని ప్రతి క్షణం శరీరంతో ఎందుకు యుద్ధం చేయాలి? ఆ యుద్ధం చేయకపోతే ఏమరపాటుతో బ్రతికితే పాపంలో పడిపోతావు. పాపంలో పడిపోయావా? పాపంలో పడిన ప్రతి వాడిని పాతాళం పట్టుకుంటుంది. కొసమెరిపేంటో తెలుసా? రేయ్ ఏమిరా ఎట్లా చేసావు? కన్నతల్లి నీకు ఎట్లా చేతులు వచ్చినాయిరా? మా అమ్మ తర్వాత మా నాన్నను కూడా లేపేద్దాం అనుకున్నా, నాకు కుదరలా. ఎందుకురా? వాళ్ళిద్దరు చచ్చిపోతే ఆస్తి అంతా నాదేగా. ఎంత గంజాయి తాగాలనుకుంటానో అంత గంజాయి తాగుతా. ఎంత లోకాన్ని అనుభవించాలో అంత లోకాన్ని అనుభవిస్తా. అపవిత్రతను ఎంత జుర్రుకోవాలో చూసారా? అందుకని ప్రభు బిడ్డలారా, ఎప్పుడు జీవితంలో కోట్ల రూపాయలు ఉన్నా లేకపోయినా ఈ చిన్న బ్రతుకులో పరిశుద్ధంగా బ్రతికే కృప దయచేయ్యా, నీతిగా బ్రతికే కృప దయచేయ్యా. ఏ బురదలో కారు జారకుండా ఈ ఒక్క జీవితం, నీతియుక్తమైన జీవితం జీవించేటట్లు కృప దయచేయని ప్రతి బిడ్డ పరిశుద్ధత కొరకు దేవుని సన్నిధిలో రక్తము కారునంతగా పోరాడితే జరిగే కృప ఏంటో తెలుసా? ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. మరలా చెప్తున్నా, పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకపు మాధుర్యాన్ని అనుభవించడమే కాదు, పరిశుద్ధంగా బ్రతికేవాడు ఈ భూమి మీదే పరలోకపు మాధుర్యాన్ని వ్యక్తిగతంగా అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చనిపోయిన తర్వాత పరలోకం, ఆ పరలోక సంతోషం అనుభవించడం దేవుడు ఎరుగు. నేనంట పెద్దోడు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని పవిత్రంగా బ్రతుకుతున్నాడు. చిన్నోడు మారు మనసు పొంది పవిత్రంగా బ్రతుకుతున్నాడు. తండ్రి మారు మనసు పొంది పవిత్రంగా బ్రతుకుతున్నాడు. తల్లికి ఆటోమేటిక్గా భక్తి ఉంది. నేనంట ఒక ఇంట్లో 4 భక్తి పరులు భక్తిగా బ్రతికితే ఆ ఇల్లే చిన్నపాటి పరలోకంలాగా ఉంటుంది. చిన్న మనస్మర్థలు సహజమే కానీ చిన్నపాటి పరలోకంలాగా ఉంటుంది. భూమి మీదే ఆనందంగా బ్రతుకుతాం. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకపు సంతోషాన్ని అనుభవించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. నేను పరిశుద్ధంగా బ్రతకాలని
ప్రాణం కంటే పరిశుద్ధతను ఎక్కువ ప్రేమించి పాపంతో పోరాడేరు కనుకే భక్తులు పరిశుద్ధంగా బ్రతికి విజేతలుగా దేవుని సన్నిధిలో వాళ్ళు నిలవబడ్డారు. మరలా నేను ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. వీడే గెలవాలి, దేవుడు అగ్రిమెంట్ ఏమి రాయలా. వీళ్ళనే విజేతలుగా నిలవబెట్టాలి, దేవుడేం కొంతమందికి అగ్రిమెంట్గా రాయలా. పనిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించు, విజేతగా నిలవబడతావు. అన్నా వైపు చూడాలి. ప్రార్థనను నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించు, పరిశుద్ధతను నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించు. యేసయ్య అంటారు కదా, ఎవడైనా నా శిష్యుడు కాగోరిన యొడలా తన తల్లి కంటే, తన తండ్రి కంటే, తన అన్నదమ్ముళ్ళ కంటే, చివరికి తన ప్రాణము కంటే నన్ను ఎక్కువ ప్రేమించేవాడై, తన ప్రాణాన్ని ద్వేషించేవాడై ఉండాలి. అలాంటి వాడు నా సిలువనెత్తుకుని నన్ను వెంబడిస్తే వాడు విజేతగా. ఎవరికంటే ఎక్కువ ప్రేమించాలట? తన ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. అట్టి ప్రత్యక్షత దేవుడు మనందరికీ దయచేయునుగాక.